హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ తెలుగు భక్తి ఛానల్. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెబుతున్నామో అనే విషయం అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరే ఆశ్చర్యపడిపోతారు. ఎందుకంటే కనుక ఈ విషయం తప్పకుండా మీరు విని తీరాల్సిందే. తులారాశి వారికి ఈ నెల చివరిలో జరిగేది ఇదే. ఇంతకీ ఈ విషయం ఏమిటని మీరు ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లోకి ప్రతిరోజు ఒక అమ్మవారు వస్తున్నారు. మీ ఇంటి మొత్తం తిరుగుతున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. ఈ విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? కానీ ఆ అమ్మవారు మీ నుంచి కొన్ని వస్తువులని కోరుకుంటుంది. వాటిల్లో ఒక్కటైనా ఆమెకు ఇవ్వండి. సాక్షాత్తు అమ్మవారు అడిగితే కాదనని వారు ఎవ్వరూ ఉండరు. అయినా కానీ ఈ చిన్న పని చేయండి. కాదని చేయకుంటే మీరు ఇబ్బందులు పడే ప్రమాదమైతే ఉంది. అమ్మవారికి ఈ ఒక్కటి గనుక ఇచ్చారంటే మీ జీవితం చాలా బాగుంటుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకీ అదేంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలను కూడా మీరు తెలుసుకోండి. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంతకీ ఆ వస్తువు ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరు అయినా శివయ్య పేరైనా కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసే టైంలో మీ మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ శివయ్యతో చెప్పుకుంటూ కామెంట్ చేయండి. తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు బ్రహ్మ ముహూర్త సమయం అంటే తెలిసే ఉంటుంది. దేవతలు ఆ సమయంలోనే ప్రతి ఒక్కరి ఇంట్లోకి వస్తారు. ఇలా ఈసారి మీ ఇంట్లోకి ఈ అమ్మవారు వచ్చారు. బ్రహ్మ ముహూర్తం సమయం వచ్చేసి తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో ఉంటుంది. అమ్మవారు ఇంట్లోని వారందరూ కూడా మీరు నిద్రిస్తున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో అమ్మవారు అదే సమయంలోనికి మీ ఇంట్లోకి వచ్చారు. మీరు గమనించలేదంటే ఈసారి ఒకసారి గమనించి చూడండి. అమ్మవారు వచ్చారని మాకెలా తెలుస్తుంది, తను కనిపించలేదు కదా అనే డౌట్ రావచ్చు. కానీ ప్రతిరోజు మీకు రెగ్యులర్గా ఎలా ఉంటుందో ఇంట్లో ఉన్నదానికి భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో అంటే అమ్మవారు వచ్చే సమయంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాస్త డివోషనల్ ఫీల్ రావచ్చు. మీ ఇంట్లో సుగంధ ద్రవ్యాలు వెలిగించకముందే అలాంటి వాసనలు రావచ్చు. ఇవన్నీ కూడా మీకు మీ ఇంటికి అమ్మవారు వచ్చారనడానికి ఒక సంకేతం. మనకు దసరా శరన్నవరాత్రులు అయిపోయాయి. ఇప్పుడు మనకు చైత్ర నవరాత్రులు అనేటివి వస్తున్నాయి. ఈ సమయంలో మీరు అమ్మవారిని ఏ చిన్న కోరిక అడిగినా నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న పనిని చెయ్యండి. మీ ఇంట్లో వారికి బాగుంటుంది, మీకు బాగుంటుంది. మీరు ఇన్నాళ్ళు పడ్డటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక ముందు కూడా అన్ని సంతోషాలే ఉంటాయి. అదే అమ్మవారు ఇస్తున్నటువంటి సంకేతంగా ఈ వీడియోని భావించండి. అదేంటో అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామనే విషయం అర్థమవుతుంది. ఇన్ని రోజులు మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇకపై మీకు ఆ కష్టాలు తీరబోతున్నాయి. అమ్మవారికి ఈ ఒక్కటి ఇచ్చారంటే చాలు, తను చాలా సంబరపడిపోతుంది. మీకు ఎన్నో సంతోషాలను తెచ్చిపెడుతుంది. మీరు చాలా రోజుల నుండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, కష్టాలను పడ్డారు, అవమానాలు పడ్డారు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పాలయ్యారు. ఇవన్నిటికీ ఒక చిన్న కారణమైతే ఉంది. మీరు అమ్మవారి రాకని గ్రహించలేదు. తను అడిగిన దానిని మీరివ్వలేదు. ఇకనైనా గ్రహించండి.
అమ్మవారు ఏం అడుగుతున్నారో గుర్తించండి. ఆ సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలు లేదా 4-5 గంటల లోపు అమ్మవారు వస్తుంది. ఆ సమయంలోనే అమ్మవారు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా రోజులుగా మీరు మానసికంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మీపైన చాలామంది కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, చేతబడులు చేస్తున్నారు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్ల మీరు చాలా ఇబ్బందుల పాలయ్యారు. మీరు చాలాసార్లు ఆలోచించే ఉంటారు. వారు ఎవరైనా మీరు ఎప్పుడైనా సరే మీ శత్రువులనే అనుకుంటారు, కానీ కాదు. వారు మీతోనే ఉంటారు. మీరంటే ఇష్టమని చెబుతుంటారు. అంటే మీకు స్నేహితులు అవ్వచ్చు, లేదా అలాంటి వాళ్ళు అంటే మీకు మీతో స్నేహితులుగా నటిస్తూ ఉన్నారన్నమాట. కానీ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు మీ స్నేహితులు కాదు, మీ శత్రువులు. మీ చుట్టూ మంచి వాళ్ళలా మీరు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళే ఈ పనులు చేస్తున్నారు. ఒకసారి అంతా కూడా మీరు ఏమైంది అని, ఏం జరిగింది అని గ్రహించండి. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే అర్థమవుతుంది. మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనివల్ల ఎన్నోసార్లు చనిపోవాలని ప్రయత్నించారు. అలా కూడా అనిపించి ఉంటుంది కూడా. ఎందుకంటే అన్ని సమస్యలు మీకు ఎదురయ్యాయి. కానీ చివర్లో దాని నుండి మీరు బయటపడ్డారు. చివర్లో వ్యాపారంలో కూడా చాలా నష్టాలు వచ్చాయి. ఇలా మీకు జరిగిన ప్రతి నష్టం, ప్రతి కష్టం చివరలో ఒక సంతోషం అనేది ఉంటుంది. ఆ పనిలో పూర్తిగా నష్టం కాకపోయినా కొంచెం నష్టంతో బయటపడతారు. ఇలా ఎలా జరిగింది అని ఆలోచించారా? దానికి కారణం ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీపై ఎవరు ఎలాంటి చెడు చేయాలనుకున్నా కూడా, మీపై ఎలాంటి చెడు ప్రయోగాలు చేయాలనుకుంటున్నా వాటన్నిటికీ కూడా ఆమె అడ్డుగోడగా నిలిచి మిమ్మల్ని కాపాడుకుంటుంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆ అమ్మవారు కాపాడలేదు. ఎందుకంటే ఆమె మీ నుండి కొన్ని వస్తువులని కోరుకుంటుంది. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీ మనసులో కొన్ని మాటలని మీలోనే దాచుకున్నారు. అవి నేను చెప్పబోతున్నాను. అలాగే మీ వెనక కూడా కొన్ని కుట్రలు కూడా మీ వెనక జరగబోతున్నాయి. అవేంటో కూడా నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు నాశనం కావాలని, మీరు చెడిపోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు వ్యాపారంలో నష్టం రావాలని, మీరు ఎదిగితే ఓర్వలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మీ శత్రువుల రూపంలో ఉండవచ్చు, మీ మిత్రుల రూపంలో ఉండవచ్చు. వాళ్ళు మీ ఇంటికి కూడా తరచూ వస్తూ ఉండవచ్చు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పలకరిస్తూ కూడా ఉండవచ్చు. మిమ్మల్ని ప్రేమగా మాట్లాడుతున్నట్టు కూడా మీతో ఉండవచ్చు. అంటే వీరి అసలు స్వరూపం అనేది బయటకి కనిపించినట్లుగా ఉండదు. వీరు బయటికి చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వారి మనసులో వేరే ఉంటుంది. బయటికి ఒకలాగా, లోపల ఒకలాగా ప్రవర్తిస్తారు. కానీ వీరు మీపై ఎన్నో ప్రయోగాలనేటివి చేపిస్తున్నారు. వీటి వల్ల మీరు ఇబ్బందుల పాలయ్యారు. ఒక్కోసారి చావు వరకు వెళ్ళొచ్చారు. ఒక్కోసారి వ్యాపారాల్లో నష్టం కూడా వచ్చింది. అయినా సరే ఎంతో మనోధైర్యంతో మీరు నిలబడ్డారు. మీరు ఎంత చేసినా ఆర్థికంగా మీకు కలిసి రాలేదు. ఒక్కొక్కసారి మీకు తినడానికి తిండి కూడా లేకుండా ఉంటే, డబ్బులనేటివి ఆర్థికంగా కూడా లేకుంటే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీకు కొన్ని యాక్సిడెంట్ అయ్యే అవకాశాల నుండి కూడా తప్పించుకున్నారు. ప్రమాదాల చివరిన మీరు ఉన్నారు. అలా కూడా తప్పించుకున్నారు. ఎన్ని కష్టాల మధ్యన ఉన్నా కూడా మీరు ఇంకా ఇలా నిలదొక్కుంటూ ఉన్నారు అంటే మీ మనోధైర్యంతో పాటు ఒక అదృశ్యమైన శక్తి కూడా మిమ్మల్ని కాపాడుకుంటుంది. మరి ఆమె ఎవరో మీకు తెలుసా? ఈ ప్రయోగాలు అన్నిటి నుంచి మిమ్మల్ని
కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పైన, మీ ఇంటిపైన, మీ ఇంటి వారిపైన చేస్తున్నటువంటి చెడు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆమె తొలగించడానికి మీ ఇంట్లోకి వచ్చి ఆమె ఆ శక్తులతో పోరాటం చేస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ ఆమె మీ నుండి కొన్ని వస్తువులను కోరుకుంటుంది. ఆ వస్తువుల్లో ఒక్కటైనా సరే తప్పకుండా ఆమెకు నెరవేర్చండి. ఆమె కోరికలను నెరవేర్చండి. ఆమె మీ ఇంటికి వస్తుందని మీకు తెలియదు. ఆమె ఒక కోరిక కోరుకుంటుందని కూడా మీకు తెలియదు. కాబట్టి ఒకసారి మీరు జరిగినదంతా కూడా ఆలోచించండి. మీకు జరిగిన ఇబ్బందులు, మీరు దాని నుండి బయటపడ్డ ఇబ్బందులను ఆలోచించండి. అప్పుడు మీకు అమ్మవారు వచ్చారన్న విషయం గ్రహిస్తారు. మీ పిల్లలు ఏడుస్తుంటే, ఏ పిల్లలైనా ఏడుస్తుంటే అమ్మ చూస్తూ ఊరుకోదు. అలాంటిది మీరు బాధపడుతుంటే సాక్షాత్తు అమ్మవారు బాధపడుతూ ఉంటారు. మిమ్మల్ని రక్షించడానికి వస్తారు. మీ ఇంటికి రావాలని చూస్తూ ఉంటుంది. కానీ మీరు కొన్ని సమస్యల వల్ల ఆమెను పట్టించుకోలేదు. దీనివల్ల ఆమెకు కాస్త కోపం ఎక్కువయ్యింది. ఈ మధ్యన అనుకోకుండా ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఉన్నట్టుండి మీకు చెప్పుకోలేనటువంటి బాధలు కూడా ఎక్కువైపోయాయి. ఇక ఆర్థిక విషయం గురించి చెప్పనక్కర్లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఎంతో పని చేస్తున్నారు. కానీ పనికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు. ఒకవేళ మీకు డబ్బు అనేది వచ్చినా కూడా మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే, ఆరోగ్యపరంగా ఉంటే, హెల్త్ ఇష్యూస్ కానీ మీ ఇంట్లో వారికి వచ్చాయంటే మీకు ఆ చేతికందిన ఆ కొన్ని డబ్బులు కూడా వాటికే ఖర్చు చేసేస్తున్నారు. ఇలా మీ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్సే కాకుండా మీ ఇంట్లో మీ భార్యాభర్తలకు కూడా ఏమీ అనుకోకుండానే మాట పెరిగి గొడవలు చిన్నదానికే పెద్ద గొడవలుగా అయిపోతున్నాయి. ఇక మీరు ఏ పనులు మొదలు పెట్టాలి అనుకున్నా, ఆ పనుల్లో మీరు సక్సెస్ రావాలని ఏదైనా పనులు చేస్తున్నట్లయితే ఆ పని అనేది కూడా కంప్లీట్గా పూర్తయిన తర్వాత చివరాఖరిలో ఆ పని ఆగిపోతుంది. అంటే మీకు అదృష్టం అనేది వచ్చి ఉంది. కానీ ఇలా అదృష్టం అనేది రాకుండా దురదృష్టంగా మీకు మీపైన కొన్ని చెడు ప్రయోగాలు చేస్తున్నారు. దీని నుండి మీరు బయటపడాలి అంటే తప్పకుండా ఈ అమ్మవారు మీపై కొద్దిగా ఆగ్రహంగా ఉన్నారు. మీరు ఆ అమ్మవారి కోరికని తీర్చారంటే ఈ కష్టాలన్నిటిని కూడా ఆమెనే చూసుకుంటుంది. చాలామందికి శరన్నవరాత్రుల గురించి తెలుసు. కానీ ఈ చైత్ర నవరాత్రులన్నిటి గురించి చాలామందికి తెలియదు. కానీ ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. గ్రహాల గమనాన్ని కూడా మార్చుకుంటాయి. శనిదేవుడు వస్తున్నాడు. శనిదేవుడు కూడా తన గ్రహాల గమనాన్ని కూడా మార్చుకుంటాడు. సూర్య భగవానుడు కూడా ప్రభావం ఈ రాశి పైన ఉంటుంది. ఈ సమయం అనేది చాలా గొప్ప సమయం. ఎందుకంటే దేవీ దేవతలు భూమి మీదికి దిగి వచ్చే సమయం అన్నమాట. ఇలాంటి సమయంలో గనక ఆమె మీపై కరుణను చూపించడానికి సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని మీరు గమనించండి. ఆ దేవత మీ ఇంటికి ఎలాగైనా ఎప్పుడైనా రావచ్చు. ఎలాంటి రూపంలోనైనా రావచ్చు. ఎలాగైనా వస్తుంది. అది మీరే గమనించుకోవాలి. మీ ఇంటికి ఆవులు వస్తే ఆలోచించండి. ఆవు రూపంలో వచ్చిందా అనుకోండి. మీ ఇంటికి ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా వచ్చారా ఆలోచించండి. చిన్న పిల్లల రూపంలో కూడా అమ్మవారు వస్తారు. ఇలా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చారా, ఇదంతా మీకు మీరుగానే గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అమ్మవారి యొక్క చూపు పడితే చాలు, మీపై ఎలాంటి చెడు జరిగినా, చెడు ప్రయోగాలు జరిగినా అవన్నీ తొలగిపోతాయి. మీకు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అమ్మవారు అంటే మనకు ఏ అమ్మవారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. మరి ఆమె ఏం కోరుకుంటుంది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి.
ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేశారంటే మీకు ఏమీ అర్థం కాదు. అందుకే నేను చెప్పేది పూర్తిగా వినండి. అప్పుడే నేను ఏం చెబుతున్నాను అనే విషయాన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా ఈ విషయాలని క్లియర్గా వినండి. అప్పుడే నేను చెప్పినటువంటి ఈ విషయం మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఈ విషయాలనేటివి మీకు ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే మీ బాధలు తొలగిపోయేలా, మీకు జరిగిన చెడు ప్రయోగాలు తొలగిపోవడానికి ఎవరూ కూడా సొల్యూషన్ అనేది చెప్పరు. మీరు ఈ కొన్ని వస్తువులను అమ్మవారికి ఇస్తే గనక సరిపోతుంది. ఇలా చేస్తే అది మీకు ఎంత పెద్ద పెద్ద ఆర్థికంతో చేయాల్సిన పని లేదు. అంటే డబ్బులు ఎక్కువగా పెట్టాల్సిన పని లేదు. చిన్న చిన్న ఖర్చుతో చేసినా సరిపోతుంది. కాదని మీరు చేయకుండా ఉంటే మీరు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇంతకీ ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇప్పటికే ఎన్నో కష్టాలని పడ్డారు. ఇకనైనా ఈ కష్టాలన్నీ గట్టెక్కాలని ఆ అమ్మవారిని ప్రార్థించండి. ఇక ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. దేవతల దగ్గర లేని ధనం అంటూ ఎక్కడా ఉండదు. అలాంటిది మీ దగ్గర నుండి ధనాని కోసం ఏ అమ్మవారు వేచి చూడరు. మీరు పంచే ప్రేమను మాత్రమే చూస్తారు. మీ అమ్మా నాన్నలను మీరు ఎలా గౌరవిస్తారు, వారిని ఎలా మర్యాదలతో చూసుకుంటారు, మీ అమ్మా నాన్నలను ఎలా దైవంగా భావిస్తూ ఉంటారు కదా, అలా ఆ అమ్మవారిని కూడా అంతే మర్యాదగా చూసుకోవాలి, అంతే గౌరవాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క ఇంటికి ఎవరి ఇంటికి వాళ్లకు ఇలవేల్పులైతే ఉంటారు. అలా మీ ఇంటి యొక్క ఇలవేల్పుని అంటే మీ కులదైవం, మీ ఇంటి కులదైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని తప్పకుండా మీరు పూజలైతే చేయాలి. మీరు చాలా రోజులుగా పూజించట్లేదు. మీరు మర్చిపోయారని తను గుర్తు చేస్తుంది. అమ్మవారు మీ రాకని ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. మీరు తన దగ్గరికి రావాలని తను ఆశిస్తున్నారు. కానీ మీరు ఆ విషయాన్ని గ్రహించలేరు. ఇకనైనా మీరు ఆ విషయాన్ని గ్రహించండి. మీ ఇంటిలోని మీ మీరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతమైన గడియలు అనేటివి మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా మీకైతే ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అంటే తప్పకుండా మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలా మీ ఇంటి యొక్క ఇలవేల్పు ఆశీస్సులు ఉన్నాయంటే మీకు ఏ పని చేసినా అద్భుతాలు జరుగుతాయి. తులారాశి జాతకం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరొక విషయం ఏం చెబుతున్నానంటే, అమ్మవారు మీకున్నటువంటి సంపదని కోరుకోవట్లేదు. మీరు తన ఇంటిలో ఇలవేల్పు అయినటువంటి తనను మీరు మర్చిపోయారు. మీరు తనని గుర్తుపెట్టుకోండి అని తను గుర్తు చేస్తుంది అంతే. తల్లిదండ్రులు పిల్లలని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. అలాగే అమ్మవారు కూడా మీ ప్రేమని కోరుకుంటుంది. రాబోయే రోజులన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో తప్పకుండా మీ ఇంటి దైవాన్ని, మీ ఇంటి ఇలవేల్పునికి తప్పకుండా పూజలైతే చేయండి. ఇప్పటి వరకు చేయకుండా ఎవరైతే మర్చిపోయారో ప్రతిరోజు ఇలా తప్పకుండా మీ ఇలవేల్పుని గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో మీకు చాలా బాగుంటుంది. ఇంతకుముందు జరిగినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేలా అమ్మవారు చూస్తుంది. నక్షత్ర గమనాలు వచ్చేసి ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈ నక్షత్ర గమనం మార్పు వచ్చింది. అమ్మవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కనుక మీ ఇంటి ఇలవేల్పుకి పూజిస్తే గనక చాలా బాగుంటుంది. చైత్ర నవరాత్రులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి గుర్తుంచుకొని తప్పకుండా మీ ఇంటి ఇలవేల్పుని
పూజలు చేయండి. ఈ సమయంలో కనుక మీ ఇంటి ఇలవేల్పుకి పూజిస్తే కనుక మీరు ఎంత సంపాదించినా సంపాదన అనేది అంతకు రెట్టింపు అవుతుంది. మీరు ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అంతకంతగా మీ ఆస్తి పెరిగిపోతుంది. ఎవరైతే ఎన్ని రోజులు మిమ్మల్ని చూసి హేళన చేశారో వారే మిమ్మల్ని చూసి నోరెళ్ళ పెడతారు. ఇది మీకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ మీరు ఈ విషయాన్ని మర్చిపోయారు. ఈ విషయాన్ని ఆ అమ్మవారు ఒక సందేశంలా ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి. ఈ సందేశం ఇప్పటికైనా మీకు అందిందని సంతోషపడండి. ఇక మీరు అందరూ కూడా తప్పకుండా మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. అంది వచ్చిన అవకాశాలన్నిటినీ మళ్ళీ అవకాశాలు రావు. మీరు మర్చిపోయినటువంటి ఇలవేల్పు గురించి సందేశం అనేది ఇప్పుడు వచ్చింది. మీరు మర్చిపోయారు అనే పిలుపు కూడా వచ్చింది. కాబట్టి ఇకనైనా మీరు గుర్తుంచుకోండి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు ఎవరైతే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నారో మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో మీ ఇంటి యొక్క కులదైవం పేరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులనైతే పొందండి. ఇలా అమ్మవారిని పూజించిన కొద్ది సమయంలోనే మీరు ఊహకందని అద్భుతాలు జరుగుతాయి. మీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అవన్నీ తొలగిపోతాయి. అవన్నీ మీకు మంచి అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ తెలుగు భక్తి ఛానల్.